ఒకప్పుడు సైన్స్ ఫిక్షన్ సినిమాల్లో కేవలం ఊహల్లో మాత్రమే చూసిన ప్రపంచం ఇప్పుడు మన కళ్ళ ముందు కదలాడబోతుంది. మనమంతా ఒక కొత్త సెకండ్లోకి అడుగుపెడుతున్నాం. అదే మెటావర్స్ సెగం. ఇది కేవలం ఒక కొత్త సాంకేతికత మాత్రమే కాదు, ఇది మానవ అనుభవాన్ని, జీవన విధానాన్ని పూర్తిగా మార్చబోతున్న సమాంతర డిజిటల్ విశ్వం. వర్చువల్ రియాలిటీ. వీఆర్ హెడ్సెట్ పెట్టుకోగానే ఒక సెకండ్లో మీరు మీ గదిని వదిలి మరో గ్రహం మీదకి లేదా ప్రపంచంలోని మరో అద్భుతమైన ప్రదేశానికి వెళ్ళిపోవచ్చు. మెటావర్స్ అనేది కేవలం గేమింగ్ కోసం కాదు, ఇది మన జీవితాన్ని, మనం పనిచేసే విధానాన్ని, మనం ఇతరులతో కనెక్ట్ అయ్యే పద్ధతిని సమూలంగా మార్చబోతుంది. అసలు ఈ మెటావర్స్ అంటే ఏంటి? వర్చువల్ రియాలిటీ ఈ కొత్త ప్రపంచాన్ని ఎలా సృష్టించబోతుంది, మరియు ఈ అద్భుతమైన ప్రపంచంలో మీరు నిజంగా ఏమేం చేయొచ్చు? ఈ ప్రతి అంశాన్ని విస్తృతంగా లోతుగా విశ్లేషిద్దాం. మెటావర్స్ అంటే చాలా మంది కేవలం వర్చువల్ గేమ్స్ ఆడటం అని అనుకుంటారు, కానీ అది నిజం కాదు. ఇది ఇంటర్నెట్ యొక్క తరువాత స్థాయి లేదా 3D రూపం. మీరు ఇంటర్నెట్ను మీ కంప్యూటర్ స్క్రీన్పై లేదా మొబైల్లో చూస్తున్నట్లే కాకుండా మీరు నిజంగా దాని లోపలికి నడుచుకుంటూ వెళ్ళగలిగితే ఎలా ఉంటుంది? అదే మెటావర్స్. ఇది వర్చువల్ రియాలిటీ, ఆగ్మెంటెడ్ రియాలిటీ, ఏఆర్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మరియు బ్లాక్ చైన్ టెక్నాలజీల సమ్మేళనం. ఈ డిజిటల్ ప్రపంచంలో మనం మన వ్యక్తిగత ప్రతిరూపం అంటే అవతార్ రూపంలో ఉంటాం. ఈ అవతార్ల ద్వారా మనం ఇతరులతో కలుస్తాం, సంభాషిస్తాం, వస్తువులు కొంటాం, ఆస్తులు కొంటాం, లావాదేవీలు చేస్తాం. ఇది మన భౌతిక ప్రపంచం మాదిరిగానే నిరంతరం కొనసాగుతూ ఉంటుంది. అంటే మీరు లాగౌట్ చేసినా ఆ ప్రపంచం కొనసాగుతూనే ఉంటుంది. మీరు తిరిగి వచ్చినప్పుడు మీరు వదిలేసిన చోటే మీకోసం అది ఎదురు చూస్తూ ఉంటుంది. మెటావర్స్లో మనం ఏం చేయవచ్చో చూద్దాం. ముందుగా విద్యారంగంలో విప్లవం రాబోతుంది. ఇప్పటి వరకు మనం కేవలం పుస్తకాలు చదివాం, వీడియోలు చూసాం, కానీ వర్చువల్ రియాలిటీ ద్వారా చరిత్ర, సైన్స్ మరియు భూగోళ శాస్త్రం కేవలం పాఠాలు కాకుండా ప్రత్యక్ష అనుభవాలుగా మారుతాయి. ఉదాహరణకి, మీరు పురాతన ఈజిప్ట్లో పిరమిడ్ల నిర్మాణం గురించి నేర్చుకోవాలంటే వర్చువల్గా ఆ కాలంలోకి వెళ్ళి ఆ కార్మికులతో మాట్లాడొచ్చు. ఆ నిర్మాణం ఎలా జరుగుతుందో కళ్ళారా చూడొచ్చు. మీరు అంతరిక్షంలో ఉండే గ్రహాలను పాఠ్య పుస్తకంలో చూసే బదులు మీ చేతితో వాటిని తాకినంత అనుభూతిని పొందొచ్చు. ఈ అనుభవం జ్ఞాపక శక్తిని, అవగాహనను అద్భుతంగా పెంచుతుంది. వైద్య విద్యార్థులు శస్త్రచికిత్సను, సర్జరీ రోగి శరీరం లోపల నిలబడి చూస్తూ చేతికి ఎలాంటి ప్రమాదం లేకుండా పదే పదే ప్రాక్టీస్ చేయవచ్చు. ఇది కేవలం చదువు కాదు, అనుభవం. ఎక్స్పీరియన్షియల్ లెర్నింగ్ అనేది విద్యకు కీలకం కాబోతుంది. పనిచేసే విధానం, ఫ్యూచర్ ఆఫ్ వర్క్ కూడా పూర్తిగా మారిపోతుంది. కరోనా తర్వాత రిమోట్ వర్క్ పెరిగింది. మెటావర్స్ దీన్ని మరింత ముందుకు తీసుకెళ్తోంది. ప్రపంచంలోని భిన్న ప్రాంతాల్లో ఉన్న ఉద్యోగులంతా ఒకే వర్చువల్ ఆఫీస్లో వారి అవతార్ల ద్వారా కలుసుకుంటారు. ఉదాహరణకు, ముంబైలో ఉన్న వ్యక్తి న్యూయార్క్లో ఉన్న వ్యక్తి ఒకే 3D టేబుల్ చుట్టూ కూర్చొని చర్చించుకోవచ్చు. ఈ వాతావరణంలో ఆలోచనలు, డిజైన్లు, మోడల్స్ అన్నీ మీ చుట్టూ గాల్లో తేలియాడుతున్నట్లు కనిపిస్తాయి. దీనివల్ల రిమోట్ వర్క్లో ఉండే ఒంటరితనం పోయి సహకారం, టీం వర్క్ పెరుగుతుంది. అలాగే టెక్నికల్ శిక్షణ అంటే ట్రైనింగ్ కూడా సులభం అవుతుంది. ఫ్యాక్టరీలో కొత్త యంత్రాన్ని బిగించే విధానాన్ని కార్మికులు వర్చువల్గా ప్రాక్టీస్ చేయవచ్చు. దీనివల్ల రవాణా ఖర్చులు, సమయం ఆదా అవుతాయి, కానీ టీం వర్క్ మాత్రం అస్సలు తగ్గదు. సామాజిక అనుసంధానం, సోషలైజింగ్ మెటావర్స్లో మరింత లోతుగా ఉంటుంది. కేవలం 2D స్క్రీన్పై వీడియో కాల్లో మాట్లాడే బదులు మీ అవతార్, మీ స్నేహితుడి అవతార్ పక్క పక్కనే కూర్చొని కళ్ళలోకి చూసుకుంటూ శరీర భాషతో మాట్లాడగలవు. దూరంగా ఉన్న కుటుంబ సభ్యులతో కలిసి వర్చువల్గా పండుగలు జరుపుకోవచ్చు. ఈ అనుభవం వీడియో కాల్స్ కంటే చాలా ఎక్కువ ఎమోషనల్ కనెక్షన్ ఇస్తుంది. వినోదం విషయానికి వస్తే, మీకు ఇష్టమైన మ్యూజిక్ బ్యాండ్ కచేరీని మీ ఇంటి నుంచి వర్చువల్గా చూస్తూ దానిలో పాల్గొన్న అనుభూతిని పొందొచ్చు. ప్రపంచంలోని అత్యంత ప్రసిద్ధ మ్యూజియంలను లేదా చారిత్రక ప్రదేశాలను వర్చువల్గా సందర్శించవచ్చు. ఇక ఆర్థిక కోణం నుండి చూస్తే, మెటావర్స్ అనేది డిజిటల్ ఆర్థిక వ్యవస్థ, డిజిటల్ ఎకానమీని నిర్మిస్తుంది. ఇక్కడ వర్చువల్ ఆస్తులు, భూములు, వస్తువులను ఎన్ఎఫ్టీస్ రూపంలో కొనటం, అమ్మటం జరుగుతుంది. మీరు మీ సొంత వర్చువల్ స్టోర్ను ప్రారంభించి అక్కడ డిజిటల్ దుస్తులు, యాక్సెసరీస్ను అమ్ముకోవచ్చు. ఈ డిజిటల్ వస్తువులను కొనుగోలు చేయడానికి, విక్రయించడానికి క్రిప్టో కరెన్సీలు లేదా బ్లాక్ చైన్ టెక్నాలజీ ఉపయోగపడుతుంది. ఇది డిజైనర్లు, ఆర్టిస్టులు, డెవలపర్లకు కొత్త ఆదాయ మార్గాలను సృష్టిస్తుంది. ఆన్లైన్ షాపింగ్లో మీరు వర్చువల్గా ఒక దుస్తువును మీ అవతార్కి వేసి చూసి
పర్ఫెక్ట్ ఫిట్ అని నిర్ధారించుకున్న తర్వాత మాత్రమే దాన్ని నిజ జీవిత జ్యువెలరీ కోసం ఆర్డర్ చేయవచ్చు. ఇది వినియోగదారుల అనుభవాన్ని పూర్తిగా మార్చేస్తుంది. అంతేకాకుండా మెటావర్స్లో మార్కెటింగ్, అడ్వర్టైజింగ్ కూడా 3D రూపంలోకి మారుతుంది. అయితే ఈ కొత్త ప్రపంచంలోకి అడుగుపెట్టే ముందు కొన్ని సవాళ్లను మనం అర్థం చేసుకోవాలి. గోప్యత, ప్రైవసీ అనేది అతిపెద్ద సమస్య. మనం ధరించే విఆర్ హెడ్సెట్లు మన కదలికలను, కంటి చూపును, భావోద్వేగాలను నిరంతరం ట్రాక్ చేస్తాయి. ఈ డేటాను కంపెనీలు ఎలా ఉపయోగిస్తాయి అనేది పెద్ద ప్రశ్న. అలాగే మెటావర్స్లో జరిగే ఆన్లైన్ మోసాలు, హానికరమైన ప్రవర్తనలకు, హెరాస్మెంట్ మరియు సైబర్ దాడులకు ఎలాంటి చట్టాలు, నియమాలు వర్తిస్తాయి? ఇక్కడ చట్టపరమైన నైతిక నియమావళిని, ఎథికల్ గైడ్ లైన్స్ నిర్మించాల్సిన అవసరం ఉంది. మెటావర్స్ ను ఉపయోగించడానికి అవసరమైన ఖరీదైన పరికరాలు, వేగవంతమైన ఇంటర్నెట్ కారణంగా ఇది అందరికీ అందుబాటులో లేకుండా పోయే ప్రమాదం కూడా ఉంది. మొత్తంగా మెటావర్స్ అనేది మన భవిష్యత్తును పూర్తిగా మార్చబోతున్న శక్తివంతమైన, అనివార్యమైన సాంకేతికత. దీని ద్వారా మనం వినోదం, పని, విద్య, వ్యాపారం ఇలా ప్రతి అంశాన్ని మరింత లోతుగా, మరింత సహజంగా అనుభవించగలం. ఈ కొత్త డిజిటల్ విశ్వం సిద్ధంగా ఉంది. దాన్ని అర్థం చేసుకొని అవకాశాలను అందిపుచ్చుకోవటం, అదే సమయంలో సవాళ్లను ఎదుర్కోవటానికి సిద్ధంగా ఉండటం మనందరి బాధ్యత. ఈ కొత్త సెకండ్లోకి అడుగు పెట్టడానికి మీరు సిద్ధంగా ఉండండి.